హలో హాయ్ అండి. మరి ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పచ్చడి అండి. మరి ఎలా చేసుకోవాలనో చూసేద్దాం. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ చట్నీ అయితే. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ తింటే అయితే చాలా బాగుంటుంది. రైస్కి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా అండి. మరి ఒక సుక్క ఆయిల్ లేకుండా ఈ చట్నీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా అయితే ఉంటుందండి ఈ చట్నీ అయితే. తింటే కనుక మీకే తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. మరి ఎలా చేసుకోవాలనో చూసేద్దాం రండి. స్టవ్ మీద బొగ్గుని పెట్టేసుకొని తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. కావలసిన పదార్థాలు పచ్చిమిరపకాయ బెండకాయ తీసుకున్నాను నేనైతే. హాఫ్ పావు పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఒక 5 నుంచి 6, 2 చింతకాయ, కొత్తిమీర. ముందుగా చింతకాయని వేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఉడికే లోపల ఉల్లిగడ్డలు అయితే సన్నగా కట్ చేసి పెట్టేసుకుందాం. కొత్తిమీర, ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టేసుకున్నానండి. సన్నగా ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, చింతకాయ ఉడికిపోయింది. సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న బెండకాయని వేసుకోవాలి. మరీ సన్నగా అయితే కట్ చేయొద్దు, ఈ సైజులో ఉండాలండి. ఇందులోకి వేసేసుకుందాము. ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలండి. మరి ఎక్కువ బెండకాయ అయితే ఇలా బాయిల్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఉడికించేసుకుంటే సరిపోతుంది. స్టవ్ బంద్ చేసేసుకుందాం. ఇప్పుడు బొగోన్లోకించి చింతకాయని ఇందులో వేసేసుకోవాలండి. చింతకాయ చల్లారాక కొన్ని వాటర్ వేసుకొని చిక్కగా పులుపు అయితే తీసుకోవాలి. ఇందులోకించి కట్ చేసి పెట్టిన ఆనియన్స్లో వాటర్ వేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది. ముందుగా ఇందులోకి జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ అయితే వస్తుంది. జీలకర్ర ఇప్పుడు సన్నగా దంచుకుందాము. జీలకర్ర దంచేసుకున్నాను. చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఇందులోకి ఉడికించి పెట్టేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకొని అందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దంచేసుకోవాలండి ఒకసారి మెత్తగా. ఈ చట్నీ అయితే మిక్సీలో వేస్తే టేస్ట్ బాగుండదండి. రోట్లో దంచితే చాలా బాగుంటుంది చట్నీ అయితే. చూడండి ఇలా మెత్తగా ఉండాలి పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే. ఇప్పుడు చింతకాయ గుజ్జు ఇందులోకి వేసుకోవాలండి. చిక్కగా కొద్దిగా అంత తీసుకొని వేసుకోవాలి. చిక్కగానే ఉండాలండి. మరీ పలచగా చేసుకోవద్దు. పలచగా చేసుకుంటే జిగురు అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. మీకు చింతకాయ లేకపోతే చింతపండు అయినా కొద్దిగంత ఇందులోనే వేసుకోవచ్చు, దంచేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి సన్న కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఉల్లిగడ్డలు వేసుకుందాం కదా. అది ఇప్పుడు సన్న కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి ఇందులోకి. ఇప్పుడు ఒకసారి బాగా దంచేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టేసుకున్న బెండకాయని వేసుకుందాము.
మిగిలిన బెండకాయని మొత్తం ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు బెండకాయ వేసుకున్నాక లైట్గా దంచేసుకోవాలండి, మరి మెత్తగా దంచుకోవద్దు. ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, బెండకాయ వేసినాక అయితే ఎక్కువ దంచొద్దు. దంచితే అయితే మరీ జిగురు వచ్చేస్తుంది. ఎక్కువగా జిగురు వచ్చినప్పుడు తినబుద్ధి కాదండి. ఒక బౌల్ తీసుకున్నాండి. ఇది ఒక్కసారి కలిపేసుకొని తీసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ చట్నీ అయితే. తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంటుంది. రైస్ కానీ రోటీకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మాకైతే చాలా ఇష్టం అండి, అందుకే నేనైతే ఈరోజైతే ఈ పచ్చడి అయితే చేశాను. అంతేనండి, ఎంతో రుచికరమైన బెండకాయ చట్నీ అయితే రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే కనుక మీరు గిట్టంగా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు గిట్టంగా నచ్చుతుంది.